నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై పాసురాలలో భావాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మని ఎలా ప్రార్థిస్తోందంటే, స్వామి, మేమందరము కూడా మా అంతరంగ కైంకర్యాలను నీకు సమర్పిస్తున్నాం. నువ్వు వాటిని స్వీకరించాలి స్వామి. మాలో పుట్టావు కాబట్టి మమ్మల్ని స్వీకరించాల్సిందే అంటూ ప్రార్థిస్తోంది. అంటే ఈ పాసురంలో పరై అనే వాయిద్యాన్ని ఇప్పటి వరకు ఆండాళ్ తల్లి అడుగుతోంది కదా. అసలు ఆ పరై అనే వాయిద్యాన్ని అడగటంలో ఉన్నటువంటి అసలు పరమార్థం ఏంటో ఈ పాసురంలో తెలియజేస్తోంది. స్వామి, పరై అనేటటువంటి వాయిద్యాన్ని కేవలము మా పెద్దవాళ్ల కోసం మాత్రమే అడిగాము. పరై అనేటటువంటి ఢంకాని కేవలం ఈ వ్రతం కోసం మాత్రమే అడుగుతున్నాం. కానీ నిజానికి మాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా నీ సన్నిధిలో ఉండటమే. మేము కోరే నిజమైనటువంటి పరై ఏంటో తెలుసా స్వామి? ఆత్మ ఉన్నంత వరకు, 7 జన్మలు ఉన్నంత వరకు నీకు సకల విధ బంధుత్వాన్ని మేము కలిగి ఉండాలి స్వామి. మేము నీ చెంతే ఉండాలి స్వామి అని ఆండాళ్ తల్లి పలుకుతోంది. అప్పుడు స్వామివారు ఏమన్నారు? మీరు చెప్పిందల్లా చేశాను, సులభుడిలాగా ఉండి గతంలో అడిగినవన్నీ ఇచ్చాను, ఇంకా ఏదో పరై అంటున్నారు, నిత్య కైంకర్యం అంటున్నారు, అదేంటో తెలియట్లేదే అని స్వామివారు నటిస్తున్నట్టుగా పలుకుతాడు. కానీ ఆండాళ్ తల్లి మాత్రం సర్వకాల సర్వావస్థలలో కూడా సర్వ విధములైనటువంటి నీ సేవల్లోనే ఉండాలి స్వామి. అందులో మాకు స్వార్థం కానీ అహంకారం కానీ ఉండకూడదు స్వామి. ఇతర కోరికలు ఏవైనా ఉంటే వాటిని కూడా పరిపూర్ణంగా నువ్వే నిర్మూలించు స్వామి అంటూ మళ్ళీ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషాంశం ఏంటంటే, మనం మోక్షం కోసం ఎంత ప్రయత్నించినా కూడా పరమాత్మ బంధము అనేటటువంటి దాన్ని పెడతాడు. మనం మోక్షం కోసం ఎంత ప్రయత్నించినా కూడా భగవంతుడు కోరికలు అనేటటువంటి వాటిని ఉంచుతాడు. మనం మోక్షం కోసం ఎంత ప్రయత్నించినా కర్మ ఫలితాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కర్మ ఫలితాలను తొలగింపజేసుకునే విధంగా, ఆ కోరికలను నశింపజేసుకునే విధంగా, ఆ బంధాలను తొలగింపజేసుకునే విధంగా పరమాత్మయందు అనురాగంతో, భక్తి భావంతో మనం ముందుకు వెళితే చివరగా మోక్షం లభిస్తుందని, అదంత సులువుగా లభించదని దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. అందుకే మనం ఏ పని చేసినా సరే కృష్ణార్పణం అనుకోవాలి. మనం ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకున్నాం అనుకోండి, అది మొత్తం కూడా కృష్ణుడే చూసుకుంటాడు. ఆ పని వల్ల వచ్చే ప్రయోజనం గురించి ఆలోచించకుండా పరమాత్మ చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను అనే భావంలోనే ఎవరైతే ప్రతి పని చేస్తారో, ప్రతి కర్మ ఆచరిస్తారో వాళ్ళు మోక్ష మార్గంలో ముందడుగు వేయవచ్చు. వాళ్ళకున్నటువంటి కర్మ ఫలితాలనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి, కోరికలు బంధాలు అన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడే స్వామి సన్నిధిని చేరుకోగలమని అంతర్లీనంగా ఆండాళ్ తల్లి ఈ పాసురంలో మనందరికీ సందేశం ఇస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈ పాసురం ద్వారా మనం అందరం ఏం తెలుసుకోవాలంటే, స్వామివారి నిత్య కైంకర్యం పొందాలంటే, స్వామివారి సన్నిధిని చేరాలంటే, మోక్షం కావాలంటే మనలో ఉన్నటువంటి అహంకారము, కోరికలు వీటన్నిటిని విడిచిపెట్టేసేయాలి. ఏ పని చేసినా పరమాత్మ భావనతో పరమాత్మకి అర్పిస్తూ చేయాలి. అలా చేస్తే తప్పకుండా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఏ విధంగా అయితే ఆండాళ్ తల్లిని, గోపికలను శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధాలుగా పరీక్ష పెట్టే విధంగా మాట్లాడినప్పటికీ చివరికి వాళ్ళకి మోక్షం ఇచ్చాడో, అలానే మనకు కూడా తప్పకుండా మోక్షం కలుగుతుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటమే ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషాంశం. నమస్కారం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. బ్రహ్మము గురించి తెలుసుకుంటే మళ్ళీ ప్రపంచం మరేమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. అందుకు తమేవ అనే మాట చెప్పడంలో అంత అందమైన విషయం. సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం ఇక్కడ చెప్పాడు. పైగా బ్రహ్మేంద్రాదులు కూడా మూలమైన తత్వము అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మము, విరాట్ పురుషుడు దేవతల్లో ఒకడు కాడు, దేవతలకు కూడా మూలమైన పరతత్వము అది చెప్పబడుతున్నది ఇక్కడ. అటువంటి పరతత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే మోక్షం పొందుతాడు, లేనివాడికి మోక్షం లేదు. అమృతం అంటే శాశ్వతము, శాశ్వతమైన ఆనందము, దాని పేరు అమృతం. మోక్షం అంటే శాశ్వత ఆనందం అండి. ప్రపంచమంతా కష్టభూయిష్టమే, ఆనందం ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, ఇది తెలుసుకో. కనుక తమేవం విద్వాన్ అమృత భవతి. ఒక పదం వదిలిపెట్టాను అనుకుంటున్నారు, వదలలేదు. అమృత ఇహ అవుతుంది, అమృతో భవతి.
బాగానే చెప్పారు, ఆయన్ని తెలుసుకుంటేనే అమృతత్వం వస్తుంది. ఇంకో మాట చెప్పండి, అంటే మరో మార్గం చెప్పండి, లేదా మరో మార్గమైనా చెప్పండి, మరో మాట చెప్పండి. ఆయన కాక ఇంకేమైనా ఉన్నాయా? నాణ్యపంథ అయనాయ విద్యతే. అయనాయ మరొక మార్గమునకు, నా అన్యపంథ మరో దారి లేదన్నాడు ఇక్కడ. అయనమంటే ఆశ్రయం, శాశ్వతమైన ఆశ్రయం పొందడానికి నా అన్యపంథ విద్యతే, మరొక మార్గము లేదు పో అన్నాడు ఇక్కడ. దీన్ని జ్ఞానాదేవహి కైవల్యం అని దీనివల్ల వచ్చిందండి. ఈ మాట వల్లే జ్ఞానంతో మాత్రమే మోక్షం. ఎందుకంటే తమేవం విద్వాన్, విద్వాన్ అంటే తెలుసుకున్నవాడు, తం ఏవ ఆయన్ని మాత్రమే ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అమృతుడవుతున్నాడు అన్నప్పుడు, విద్వాన్ ఉన్నప్పుడు తెలుసుకున్నవాడే కదా, తెలుసుకోవడం పేరుగా జ్ఞానం కదా, కనుక జ్ఞానాదేవహి కైవల్యం అన్నారు ఇక్కడ. జ్ఞానికే మోక్షం, మరి దేనికి మోక్షం లేదు. మరి కర్మలు భక్తి అవన్నీ ఏమైపోయండి? జ్ఞానం కోసమే ఇవన్నీ చెయ్యి అంతే. ఇక్కడ ఇంత చక్కగా ప్రతిపాదన చేసి చెప్పారు ఇక్కడ. అయితే ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వెళ్ళి సాధన చేయాలి? మరో లోకంలోనే లేదు, ఈహ అక్కడ పెట్టాడు. తమేవం విద్వాన్ అమృత ఈహ భవతి. ఎంత అద్భుతమైన మాట! ఈహ ఇక్కడే అమృతుడవుతాడన్నాడు. ఎంత బాగుందండి! అంటే మోక్షం అనగా చచ్చిన తర్వాత దొరికేటువంటి స్థానం కాదు. చచ్చేక దొరికితే మళ్ళీ కొన్నాళ్ళకి అదిగిపోతుంది. కనుక చచ్చేక దొరికే మోక్షం గురించి వేదం చెప్పదు. బ్రతుకుండగానే తెలుసుకోగలవు, ఇది ఇంకా బాగుందండి. ఏదో పోయిన తర్వాత వస్తుంది అంటే దాని మీద నమ్మకమే లేదు. బ్రతుకుండగానే పొందగలవంటే ఎంత బాగుంది ఇక్కడ. కానీ ఏ పరతత్వం అయితే ఉన్నదో సర్వవ్యాపకమే, దాని దేహ పతనానంతరం నాకు తెలిసిపోతుంది. విమానం తీసుకొస్తాడు, దాంతో తిన్నగా తీసుకెళ్ళి పరమపురుషుడి దగ్గర పెడతాడు. ఎక్కడున్నాడా పరమపురుషుడు? వేరే ఎక్కడో ఒక లోకంలో దక్కున్నాడా? సర్వము ఆయనే, సర్వము ఆయనే అయినా సర్వము ఆయనే అన్న అనుభవం నీకు రాలేదు, వచ్చింది బాధ. ఆ అనుభవం ఇక్కడే తెలుసుకోగలవు. ఎలా తెలుసుకుంటావు? అందుకే ముందు చెప్పాను, పెద్ద గురువు గారి పేరు ధాత బ్రహ్మదేవుడు మనకి గురువు. అందుకే నారాయణం పద్మభువుడు. ఆయన నుంచి 4 దిక్కుల నుంచి 4 వేదాలు గ్రహించిన వశిష్ఠాది మహర్షులు వీరందరూ అదే మార్గంలో. మనకంటే దేవతలు గొప్పవాళ్ళు అయితే, దేవతల్లో గొప్పవాడు ఇంద్రుడు కూడా అదే మార్గాన్ని పొందినప్పుడు, గొప్పవాళ్ళు ఆ దారిని తొక్కినప్పుడు నువ్వు ఆ దారిని వెళ్ళు. అది ఈహ 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 ఇవా. అందుకే భగవత్పాదులు వారు చెప్తున్నారు, నమోక్షో నభసపృష్ఠే నపాతాళే నభూతలే. మోక్షం అనేది ఎక్కడో ఆకాశపు అంచుల్లోనో పాతాళపు లోతుల్లోనో భూమి మీద కొనల మీద లేదయ్యా. ఈహ ఇవ ఇక్కడే. ఎక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవు. ఈ మాట అన్నారు త్యాగయ్య కూడా. మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు. గొప్పగా చెప్పాడే. భావం గ్రహించండి చాలు ఇక్కడ. మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారులకు. బ్రతికుండగానే పొందలేకపోతే చచ్చెకు కూడా పొందలేమని చెప్పారు మన త్యాగయ్య. కనుక పరమాత్మని ఇక్కడే గ్రహించు. కానీ ఇహ అనే మాట అక్కడ అందంగా చెప్పబడుతుంది. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. కనుక ఆయన ఒక్కడిని తెలుసుకోవాలి. పరమాత్మని తెలుసుకుంటూనే మోక్షం, ఇంక దేనివల్ల లేదు. కనుక ఏవ అనే మాట వేశారు. ఇక్కడే ఇప్పుడే. ఆధ్యాత్మిక సాధనకి వాయిదాలు కూడదు. కనుక వెంటనే వెంటనే ఈహ. ఎందుకంటే ప్రహ్లాదుడు అంటున్నాడు, ఆయుర్వ్యయంబు చేయందగదు. 5 ఏళ్ల పిల్లవాడు ఆయుష్ వృధా చేసుకోకండి పిల్లలకు బోధిస్తున్నాడంటే, ఎప్పుడు బుద్ధి పనిచేయడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి క్షణం ఆలస్యం చేయకుండా సాధన రంగంలో దిగాలి. ఇంకా మోహాలు వదలక, భయాలు వదలక, బాధలు వదలక, వీడు నావాడు వీడు పైవాడని భ్రాంతి వదలకుంటే అది ఎన్ని జన్మల దూరం ఉందో ఆలోచించుకోండి ఇక్కడ. కానీ ఈహ ఇప్పుడే అని చెప్పడంలో, ఇక్కడే అని చెప్పడంలో వెంటనే, ఇప్పుడే ఇక్కడే, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే. అంత బాగుందండి. అంటే మోక్షానికి ఇప్పుడు మనం ట్రై చేస్తే ఎప్పుడో దొరుకుతుందని లేదుట, గట్టిగా ట్రై చేస్తే ఇప్పుడే ఇక్కడే దొరుకుతుంది. ఎంత బాగున్నదో. ఎందుకంటే వస్తువు స్వతసిద్ధమై ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది. భగవంతుడు తయారీ రావాలి ఎక్కడి నుంచైనా. ఉత్పాదితమైన వస్తువా కాదే, సంపాద్యమైన వస్తువా కాదు, సిద్ధమైన వస్తువు. ఆయన ఉన్నాడు సిద్ధంగా. ఇదే ఆలస్యం. అది తమేవం విద్వాన్ అమృతైక భవతి అన్నాడు. కానీ చూద్దాంలేంటి అంటే నాణ్యపంథ విద్యదాయినాయ. నువ్వు ఇప్పుడు కాదనుకున్నావు అనుకో, మరొక మార్గం లేదు. ఆనందం పొందడానికి మరొక మార్గం లేదు. ఆనందం అదే అని ఇంత చక్కగా 17వ రుక్కు 16వ రుక్కును మరింత గట్టిగా చెప్తూ వస్తున్నది. ఇక 18వ రుక్కులోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడుతున్నదంటే, విద్వాన్ అనే శబ్దంలో న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. విద్వాన్ అనే మాటలోనే కర్మల చేత తెలియబడదు, సంతానముల ద్వారా మోక్షం రాదు. కనుక న కర్మణ న ప్రజయ న ధనేన, ధ్యానంతో కూడా రాదు,
త్యాగేనేకే అమృతత్వమాన, త్యాగంతో మాత్రం వస్తుంది. త్యాగం అంటే అర్థం ఏంటి? నామరూపములు ఏవైతే నీవు అనుకుంటున్నావో అవి నీవు కావని తెలుసుకున్నప్పుడు వాటికి నువ్వు అంటకపోవడమే త్యాగం. అది ఇక్కడ మరొకటి కాదు, ఇక్కడ అది త్యాగం. త్యాగేనేకే అమృతత్వమానసు, అంత చక్కగా చెప్పారు ఇక్కడ. అది తేన చెత్తేన భుంజీతా మాఘృత కస్య సిద్ధనం ఈశావాస్యోపనిషత్తు ఈ మాట నేను చెప్తుంది ఇక్కడ. అందుకేం చేయాలి నువ్వు? గురువుల్ని ముందు చెప్పాడు ఇక్కడ. అందుకే చీకటి నుంచి బయటపడాలంటే గురువుని చేరుకోవాలి, జ్ఞానాన్ని అర్థించాలి. పైగా 4 ముఖాలతో 4 దిక్కులు చెప్పాడనే దానికి మరొక అర్థం చెప్పారు. అహం రూపమైన బ్రహ్మతత్వం చెప్పడం కోసం 4 వైపుల నుంచి చెప్పాడు, అది అర్థం. 4 వైపులు అంటే 4 మహావాక్యముల ద్వారా తెలియజేశాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే 4 వాక్యముల ద్వారా బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మముని మనకు ఉపదేశించాడు. ఇంద్రాది దేవతలు కూడా దాన్ని తెలుసుకున్నారు. అంటూ 4 వేదాంత వాక్యములే ప్రదిశశ్చతస్రహ అనే దానిలో ప్రతిపాదింపబడుతున్నాయి. ఇది తెలుసుకోండి. ఎన్ని భావాలు వచ్చాయి, ఎంత పరిపూర్ణమైన మంత్రం అవుతున్నది ఇక్కడ. అందుకే సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం, జ్ఞానముతోనే తరిస్తావు గనక క్షణం ఆలస్యం చేయకుండా సమిధులు చేత్తో పెట్టుకుని ఎవడు శ్రోత్రియ జీవనం గడుపుతున్నాడో, ఎవడు బ్రహ్మమునందే మనస్సు నిలిపి ఉన్నాడో అలాంటి గురువు వద్దకు వెళ్ళే సమిధులివు. అంటే కర్మలన్నీ సమిధులు చేసివు. అదే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన అని గీతాచార్యుడు కూడా అర్జునుడికి అదే చెప్పాడు. కనుక వెంటనే వెళ్ళి ఆలస్యం చేయి, గురువుని ఆశ్రయించు. తమేవం విదిత్వా అతి మృత్యుమేతి అనే మంత్రం కూడా దీన్నే మనకు చెప్తున్నది. అందుకే విద్వాన్ అనే మాటలోనే భగవంతుని జ్ఞానము ద్వారానే తెలుసుకోగలము తప్ప ఇంకో విధంగా తెలుసుకోలేం. బాగుందండి, మొదటి నుంచి కర్మలు సమిధలు పరిధులు అని బోధించి అటువంటిప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు కర్మ కాదు జ్ఞానం అని చెప్పారేంటి అంటే, నాయన ఆ కర్మని కాదని కాదు, ముందు కర్మలు చెప్పి చివరికి జ్ఞానం ఎందుకు చెప్పాము అంటే కర్మకాండ అయితేనే జ్ఞానకాండ. అయితే సకామంగా కర్మలు చేసినటువంటి వారైతే వాళ్ళు క్రమంగా ఆ కర్మ ఫలాలు పైలోకాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి వస్తారు. నిష్కామంగా ఈ కర్మల్ని చేసినటువంటి వారికి చిత్తశుద్ధి ఏర్పడి వేదాహమేతమనే జ్ఞానం లభిస్తుంది. అది కనుక మొత్తం కర్మలు ఎందుకు చెప్పారంటే అవసరం గనక. కర్మలు లేనిది మనిషి చిత్తశుద్ధిని పొందలేడు, రుణ విముక్తుడు కాలేడు. అందుకే మునుపు యజ్ఞపరంగా చెప్పిన అర్థం కర్మపరంగా తీసుకో, కానీ అది నువ్వు సత్కర్మాచరణ చేసి చిత్తశుద్ధి పొందడం కోసం. దాని ద్వారా ఇదంతా విష్ణుస్వరూపమైన జ్ఞానం నువ్వు పొందాలి. అది గురువుని ఆశ్రయించి పొందవలసినదే. ఆ మార్గం ద్వారా మోక్షం వస్తుంది. కనుక కర్మ సాక్షాత్తుగా మోక్షం ఇవ్వదని చెప్పారే తప్ప కర్మ వల్ల మోక్షము లేదని చెప్పలేదు. కర్మ వల్ల మోక్షమే లేనప్పుడు కర్మను వేదం ఎందుకు చెప్తుంది? కర్మ సాక్షాత్ నేరుగా ఇవ్వదు. సకామంగా చేస్తే ఆ కర్మ సత్ఫలితాలు ఇచ్చి పైలోకాల్లో తిప్పి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. అయితే కొంచెం పుణ్య విశేషం చేస్తే తర్వాతైనా మంచి జన్మలు వచ్చి ఆ జన్మలోనైనా భక్తో జ్ఞానము ప్రకాశిస్తాయి మనకి ఇక్కడ. అందుకు నీకు కానీ మోక్షమే కావాలంటే కర్మల్ని నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో చెయ్యి. అందుకే నీకు మొత్తం విష్ణువు అని చెప్తున్నాం కనుక సర్వం విష్ణువార్పణ బుద్ధితో చెయ్యి. నువ్వు కర్మకు వినియోగించే ద్రవ్యము, కర్మకు వినియోగించేటువంటి తెలివి, శరీరము, మంత్రము, క్రియ సర్వము విష్ణుస్వరూపని చెయ్యు. నిష్కామంగా చెయ్యు. అది చిత్తశుద్ధినిస్తుంది, జ్ఞానమిస్తుంది క్రమశః. ఇది దీని యొక్క పద్ధతి. ఇంత చక్కగా వ్యాఖ్యానం చెప్పబడుతున్నది ఇక్కడ. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం
కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:56 తిథి సప్తమి రాత్రి 11:35 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 11:02 వరకు. వర్జం రాత్రి 11:54 నుంచి 1:37 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:28 నుంచి 5:12 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:31 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవృక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం కాబట్టి మనం సూర్యోదయానికి ముందే సన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యుడిని ప్రార్థించుకోవడం, పూజించుకోవడం, గోధుమ పాయసం నివేదన చేయడం, ఒంటిపూట భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలగజేసే అంశాలు, సంరక్షించే అంశాలు. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 28వ శుభదివసం. ఈ శుభదివసాన 28వ పాశురంలో గోదాదేవి, కృష్ణ నీవు నీ తోటివారితో కలిసి పశువుల్ని కాసుకుంటూ ఆ సద్ది భోజనాలు తింటూ ఎన్ని క్రీడలు క్రీడిస్తున్నావో, ఇవన్నీ ఒక అవతార పురుషుడైనటువంటి నువ్వు ఇటువంటి అల్లరి చేష్టలు కూడా ఆనందకరంగా రూపుదిద్దిస్తున్నావు. నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి, మీతో స్నేహం నాకు కావాలి. జ్ఞానం లేని మా అందరిలోనూ జ్ఞానాన్ని కలిగించేటువంటి పూర్ణ పురుషుడవై, ఏ లోటు లేని పురుషోత్తమ గోవింద, లోక మర్యాద తెలియనటువంటి అమాయకులమయ్యా మేము. నీ యొక్క ప్రేమతో మేమంతా కూడా చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. నిన్ను చిన్ని చిన్ని పేర్లతో పిలిచి ఆనందపడుతూ ఉంటాం. గోవింద నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా, నీ పాదదాసులుగా మమ్మల్ని స్వీకరించవయ్యా, ఆత్మ సమర్పణ చేస్తున్నామయ్యా అని ప్రార్థిస్తోంది. దీన్నే సర్వస్వాత్మ సమర్పణం అని అంటారు. అంటే తనని తాను సంపూర్ణముగా భగవంతునికి సమర్పించుకోవడం అన్నమాట. అలా సిద్ధించినటువంటి వ్యక్తి బలిచక్రవర్తి. ఆయన సర్వస్వాత్మ సమర్పణ చేశాడు. అదే రీతిలో వీరు కూడా ఆత్మసమర్పణ అనేటువంటి భావనను పొందుతున్నారన్నమాట. అది భక్తిలో పరాకాష్ఠ. నేటి ఆణిముత్యాలు. ఓర్పులో అపారమైన శక్తి దాగి ఉంటుంది. శ్రీగణేశాయ నమః, శ్రీసరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీగురుదత్తాత్రేయాయ నమః, శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యం యం ధర్మం స్వయమాచరితుం శక్తస్తం తం బోధయ నాణ్యం. శృణుతే సర్వస్తవ హితబోధం యది తే నిష్ఠా తత్ర త్రిశుద్ధా. ఇది గురువులు కావాలనుకుంటున్న వాళ్ళ కోసం చేసే బోధ. గత కొన్ని సూక్తులుగా ఉత్తములైన మహాత్ములు ఎవరు, ఉత్తములైన గురువులు ఎవరు, వాళ్ళు చేసే ఉత్తమ కార్యాలేవి, వాటిని గుర్తించడం ఎట్లాగా, వాళ్ళని సేవించినట్లాగా ఇట్లాంటి విషయాలని చెప్పారు. ఇక కొంచెం కింది స్థాయికి వచ్చారు స్వామీజీ. ఇప్పుడు నేను కూడా కొంచెం చదువుకున్నానండి, చాలా విషయాలు నాకు తెలిసినాయి, అందరికీ బోధిద్దామనుంది. ఆయన ఎవరు చెబుతున్నాడు, నేను చాలా పెద్ద పండితుడిని, నేను అంతకంటే బాగా చెబుతున్నాను, వివరిస్తున్నాను, నా మాట ఎవరు వింటలేదు. ఆయన చెబితే మాత్రం ప్రతి వాళ్ళు పూజలు చేస్తున్నారు, మరి నియమాలు చేస్తున్నారు, అన్నీ ఆచరిస్తున్నారు. నేను చెబితే ఎవరు వింటే నా ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వింటలేదు. ఏమిటి కారణం? వివరణ బాగా చక్కగా ఇస్తున్నా కదా, ఉదాహరణలు చాలా చెబుతున్నా కదా. నేను చెబితే సరిగ్గా వినరు, ఆయన చెబితే బాగా వింటారు. ఆయన ఏమైనా సరిగ్గా మాట్లాడకపోయినా సరే వింటారు. ఆయన చెప్పింది కొంచెం చెప్పినా సరే ఇన్ని సంవత్సరాలు అట్లా ఆచరిస్తూ వెళ్ళిపోతారు, ఏం ఫలితం రాకపోయినా సరే. ఏమిటి భేదం అండి అని మథనపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరా అన్నాడు. ఇంకోళ్ళకి ఉపదేశం చేయాల్సి వచ్చేటప్పటికి ప్రతివాడు వ్యాసుడిని పరాశరుని కూడా మించిపోతారు. అలాంటి ఉపన్యాసాలు దంచి పారేస్తూ ఉంటారు. వాళ్ళంతా గురువులు కాలేకపోతున్నారు. ఏమిటి కారణం? యం యం ధర్మం స్వయం ఆచరితుం శక్తః తం తం బోధయ నాణ్యం.
నువ్వు ఏది ఇతరుడికి బోధిద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందర ఆచరించి చూడు. నువ్వు బాగా ఆచరించగలిగితే అప్పుడు చెప్పు. అప్పుడు సర్వ తవ హితబోధం శృణితే, ప్రతివాడు నీ మాట వింటాడు అంటున్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లిగారు పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా ఎంత చెప్పినా వినకుండా బెల్లంగడ్డలు తినేస్తున్నాడు వీడు, కడుపులో పురుగులు వచ్చేస్తున్నాయి, చెప్పినా వింటలేదు అని తన కొడుకు మీద కంప్లైంట్ చెప్పింది. ఆయన అయోమయంగా చూశాడు. మీరు ఒక్క మాట చెబితే, మీ నోటితో మాట వస్తే ప్రతివాడు కూడా అలా సర్పాలు కూడా కట్టుబడిపోతున్నాయండి, మీ నోటితో మీరు వద్దని చెప్పేస్తే వీడు మానేస్తాడు కదా అన్న. అంటే ఆయన అన్నారు, నువ్వు రేపు రామ్మా అన్నారు. రేపు వచ్చింది. మళ్ళీ రేపు రా అన్నారు. ఇలా వారం రోజులు తెప్పుకున్నారు. వారం రోజులు తెప్పుకున్నా చివరికి 8వ రోజో 9వ రోజో ఆ పిల్లవాడి దగ్గర వచ్చి కాసేపు కూర్చోబెట్టి, నాయన బెల్లంగడ్డ తినడం తప్పు నాన్న, తినకూడదు, ఇవాళ నుంచి బెల్లంగడ్డ తినబోకు అని చెప్పారు. అనేటప్పటికీ ఆ పసిపిల్లవాడు ఎంత 8 ఏళ్ల పిల్లవాడు, వాడు వెంటనే ఏం జరిగింది ఆ రోజు నుంచి బెల్లంగడ్డలు తినడం మానేశాడు. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. కొన్నాళ్ళు పోయాక వచ్చింది, స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి 8 రోజులు తెప్పించుకున్నారు నన్ను మీరు, ఆ మాట మొదటి రోజునే చెప్తే పోయేది కదా, ఎందుకు 8 రోజులు ఆలస్యం చేశారు అని అడిగింది. అంటే అమ్మ ఏం లేదు, నాకు కూడా బెల్లంగడ్డలు తినే అలవాటు ఉంది, నేను బెల్లంగడ్డలు తినే అలవాటు పోగొట్టుకున్నాక కానీ వాడికి ఆ మాట చెప్పేందుకు అధికారం నాకు లేదు. ఆ బెల్లంగడ్డ మీద ఆలోచన లేకుండా పోవడం కోసం నేను కృషి చేద్దామని ప్రారంభిస్తే నాలాంటి యోగేశ్వరుడికి కూడా ఎన్ని రోజులు పట్టిందంటే వారం రోజులు పట్టింది. అంత కృషి చేస్తే కానీ ఆ బెల్లంగడ్డల మీద ప్రీతి పోలేదు. నాలో ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాక అప్పుడు చెప్పాను కనుక వాడు ఫలించింది అని వారు అన్నారట రామకృష్ణ పరమహంస గారు. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. నువ్వు ఏది ఆచరించగలవో అదే చెప్పు. దేని మీద నీకు త్రికరణ శుద్ధి ఉందో, త్రినిష్ఠ త్రిశుద్ధ, త్రికరణ శుద్ధితో నువ్వు దేన్నైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆచరించగలవో దాన్ని మాత్రమే ఇతరులకు బోధించు. అలా బోధిస్తే వాళ్ళు వింటారు. ఎందుకని? బోధించేది వాక్యం కాదు. నువ్వు అనుకుంటున్నావు నీ పాండిత్యంతో నువ్వు చెప్పే శ్లోకాలు, నువ్వు చెప్పే ఉదాహరణలు, నువ్వు ఇచ్చేటువంటి మహోపన్యాసాలు బోధలు అనుకుంటున్నావు. అవి కాదు బోధ. నీ హృదయంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉన్నదో అది నిజమైన బోధ చేసేటువంటి బోధ. అది నిజమైన గురువు. నీలో శుద్ధి తరంగం ఉంటే ఆ శుద్ధి తరంగమే ప్రసరిస్తుంది. అది వాళ్ళలోకి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ శుద్ధి తరంగ వృద్ధి జరుగుతుంది. నీలో కనుక త్రికరణ శుద్ధి లేకపోతే కేవలం వాక్ప్రవాహం ఎడుతుంది, అది అప్పటికప్పుడే ఆవిరైపోతుంది. కనుక ఎవరైతే బోధ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు త్రికరణ శుద్ధిగా ముందర దాన్ని సాధించాలి, సాధించిన తర్వాతే బోధించాలి అనేటువంటి నియమాన్ని మనకు చక్కగా బోధిస్తున్నారు స్వామీజీ. మనకి అటువంటి త్రికరణ శుద్ధి లభించుగాక. జయ గురుదత్త. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుని అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక. ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున, ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది. ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది. అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం వస్తారట. వచ్చి తన శిష్యులతో గిరి ప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు. ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షము కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే పాప సంచయం అంతా కూడా దగ్ధమవుతుంది. అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు
ఆ బ్రహ్మసరస్సు అని పిలుస్తారు. అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్ప చెట్టుతో ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు. అరుణాచల క్షేత్రంలో ఈ నామాలతోటే నాకు పూజ, ఇతర నామములు కూడా పలకవచ్చు, ఆడవచ్చు, కానీ ఈ నామములే నా దగ్గర పలకాలి, దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను. అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు. ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు. ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని. శోణాద్రీషుడు, అరుణాద్రీషుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంగ్రిపతి, శ్రీమంతుడు, మృరుడు, మృగమదీశ్వరుడు, భక్త ప్రేక్షణకృత్, సాక్షి, భక్త దోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీహాలాహల సుందరుడు, అహమైశ్వర్యదాత, స్మర్త్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్త నృత్య ధృజధృక్, సకాంతి, నటేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తాపరాధ సోఢుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతర్హితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీ సంగవామ సుభగుడు, విధి విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్త వాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడుడు. ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో, ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు. అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటో తెలుసా? అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా 3 రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి, అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది. అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెళ్తుంది. దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు. అరుణాచలం కొండ మీద ఒకానొకప్పుడు ఒక సాలెపురుగు గూడు కట్టింది. గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి. పడి అది విశేషమైన కాంతితో మెరిసింది. ఆ మెరుపు కొండ మీద పడింది. కొండ స్థూల శివుడు, అది శివుడే. శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యం ఇచ్చి సాలెపురుగుకి మోక్షం ఇచ్చాడు. అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది. ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి. శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏనుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చారు. అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది. దూరి అది తవ్వింది.
తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి, మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి. ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది. ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి ధూళికణములు తొలగించబడ్డాయి. అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు. అన్నిటికన్నా ఆశ్చర్యం, ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది. బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది. ఆ ముద్ద కోసం కబళం కింద పడింది. అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది. ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు. అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్ళీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే. అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి. అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు. ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు, దానికి కారణం ఉండదు. ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు. ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో. అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు. భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను, పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ, ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది. అందులో ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది. శ్రీమతి తల్యార్ ఖాన్కి మంచి సంగీత ప్రవేశం ఉంది. ఆవిడ దాన్ని నోట్స్ రాసుకుంది. నోట్స్ రాసుకుని వచ్చి భగవాన్ రమణులకు చెప్పింది. ఇది మెద్రాస్ పంపించింది ఆవిడ. మెద్రాస్ పంపించి సంగీత విద్వాంసులకి చూపిస్తే ఇది అపూర్వ సంగీతం, ఇది గంధర్వులు, యక్షులు మొదలైన వాటిలే పాడగలరు, అంత గొప్ప సంగీతం అన్నారు. ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది, అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు 3 రోజులు వినపడింది అరుణాచల పర్వతం మీద అని. అంటే అప్పుడు భగవానులు ఒక మాట చెప్పారు. ఆది అన్నామలైలో నేను ఉండగా, ఆది అన్నామలై అంటే తూర్పున అరుణాచల దేవాలయం ఉంటుంది, పశ్చిమాన ఆది అన్నామలై ఉంటుంది, అది బ్రహ్మగారు ప్రతిష్ట. ఆది అన్నామలై కొండకి చాలా దగ్గరగా ఉంటుంది గుడి. ఆది అన్నామలైలో నేను ఉండగా నాకు కూడా ఇటువంటి సంగీతము, నృత్యము, వాద్యములు వినపడుతుండేవి అని చెప్పారు. ఆ దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని, అవన్నీ వినపడుతుంటాయి అంటారు ఆది అన్నామలై అటువంటి చోట్లకి. ఎన్నో సరోవరములు, ఆ దేవాలయం యొక్క కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కిం సంసారే సారం, ఈ సంసారంలో సారమైనది ఏది? బహుశోపి చింత్యమానం ఇదమేవ, బహుశోపి చింత్యమానం ఇదమేవ. ఈ సంసారంలో సారమేది అనే అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉండటమే ఈ సంసారంలో సారం. భలే బాగుందండి ఈ ప్రశ్న. రుచి లేనటువంటి ఆహారంలో రుచికరమైనది ఏది అన్నట్లుంది కదా. సంసారం అనేది మనం కల్పించుకున్నటువంటి ఒక కర్మ.
దానిలో సారం లేదు. నీళ్లు లేని బావిలో నీళ్ళని కనిపెట్టి తాగటం ఎలా సాధ్యం కాదో, సారం లేని సంసారంలో సారాన్ని వెతకటం కూడా అంతే. ఇందులో సారం లేదని తెలుసుకోవటమే సారం. బాగా అర్థం చేసుకోవాలి. సంసారంలో అత్యున్నతమైనటువంటి భావన కలిగినటువంటి ఆత్మ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సంసారంలో సారం ఎక్కడుంది, లేదు అని ఆలోచిస్తూ ఉండటమే సంసారంలోని సారమని చెప్తున్నారు. కిం మనుజేషు ఇష్టతమం, మనుషులలో పొగడదగ్గది ఉత్తమమైనది ఏది అని. స్వపరహితాయ ఉద్యతం జన్మ, తనకు ఇతరులకి హితాన్ని కల్పించటానికి ఉద్యుక్తమైనది ఈ జన్మ అనేటువంటి ఒక భావన. తనకి వచ్చిన జన్మ తన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా అనేటువంటి భావన ఎవరికి రాదో అలాంటి వాడి జన్మ వ్యర్థమండి. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఇది నా కోసమే అనుకోకూడదు, నాకు నీకు అందరి కోసం అనుకోవాలి. బుద్ధివంతుడు ఎప్పుడు కూడా మొదట నీకు తర్వాత నాకు అంటాడు. అలా నేను ఇతరులకు ఉపయోగపడాలి అనేటువంటి భావన వచ్చినప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. చాలామంది మన కోసమే చేసుకుంటున్నాం, నా కోసమే ఇది, అట్లా కాదు. నన్ను రక్షించు, నా పక్కవాడికి రక్షించు, నన్ను అనుసరించినట్టు నా ఫ్యామిలీ మెంబర్స్ను రక్షించు, నా స్నేహితులను రక్షించు, నా వీధిలో ఉండేవాళ్ళని రక్షించు, నా ఊరు వాళ్ళందరిని రక్షించు, నా రాష్ట్రం ప్రజలందరినీ రక్షించు అనే విధమైనటువంటి కోరిక కలిగినప్పుడే జీవితం సార్థకమవుతుంది కదా. మదిరేవ మోహజనక కహ, మద్యంలాగా ఉండే మోహాన్ని పుట్టించేది ఏది? స్నేహ అంటే స్నేహం. ఈ స్నేహం వల్ల ఎవరిని ద్వేషించినా కష్టమే, ప్రేమించినా కష్టమే. అందుకే ఎవరిని కూడా అమితంగా ప్రేమించరాదు, అలాగే ద్వేషించరాదు. కేచ దస్యవ, నిజమైన దొంగలెవరు? విషయా, రూపరసాది విషయాలు. ఎందుకంటే మన చేత ఇవి అనుభవించబడుతున్నట్లే ఉంటాయి, కానీ మన ఇంద్రియాల్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా దొంగలిస్తాయి. మూడన్నాను కదా, అది నిదానంగా చెప్తాను. అందుకే అందస్యమే వృత వివేక మహాధనస్య చోరై ప్రభో, మనం సంగ్రహించిన వివేకం అనే ధనాన్ని మోహం, స్నేహం విషయాలు ఆ దొంగతనం చేయిస్తున్నాయి. అంటే దొంగలు దొంగతనం చేసి ఏ రీతిగా డబ్బును క్షీణింపజేస్తారో అట్లనే విషయాలు మనస్సును దొంగలించి మన స్థైర్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని. కా భవవల్లి, సంసారలత అంటే ఏమిటి? తృష్ణ. తృష్ణ అంటే అందరికి తెలుసు కదా, దురాశ. ఆశ అనేది మనిషికి ఉండకూడదు. ఆశ కలిగిందో అది మనిషిని లతలాగా చుట్టుకొని పోతూ ఉంటుంది. ఎంత గొప్ప ఈతగాడైనా చెరువులో ఈతున్నప్పుడు అక్కడ పద్మానికి దగ్గరలో ఉన్న తీగలు, వేళ్ళు కాళ్లకు చుట్టుకుంటే నీళ్లలో మునిగిపోతాడు. అలాగే ఈ దురాశ అనేది మనిషిని చుట్టుకుంటే వాడు సంసారంలోంచి బయటికి రాలేడు. కోవైరి, నిజమైన శత్రువు ఎవరయ్యా? యస్తు అనుద్యోగ అంటే సోమరితనం. ప్రయత్నం లేకుండా ఏదైతే ఉందో అదే పెద్ద శత్రువయ్యా. కొంతమంది ఏ ప్రయత్నము శ్రమ లేకోకుండా జీవితమంతా హాయిగా గడిపేయాలి అని ఆశపడతారు కదా, ఇది చాలా తప్పు. ఊపిరి ఆడటం
భోజనం చేయటం కష్టం కానప్పుడు పని చేయటం కూడా కష్టం కాకూడదు. పైగా వాళ్ళకి ఎవరూ పని ఇవ్వలేదని ఇతరుల మీద నెట్టేస్తూ ఉంటాం. ఇటువంటి సోమరితనమే మనిషికి నిజమైనటువంటి శత్రువు. ఈ పూసలో చెప్పినట్లు మనం శత్రువైన సోమరితనాన్ని వదిలేసి అత్యంత ఉత్తమమైన విచారధారణ చేసి నిజమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించటానికి ప్రయత్నించాలి. ముందుగా అనుకున్నాం కదా, మోహం అంటే ఈ పద్మం కాసినటువంటి చెరువులో మనకేమనిపిస్తుంది, ఆ పద్మాల్ని దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. మనకు మోహం దాని మీద ఎంత బాగున్నాయని చెప్పేసి యుక్తిగా దాన్ని ఒక కట్టెతో నిదానంగా ఒక వేసి తీసుకోవాలి. కానీ దాన్ని నేను ఈతగాడు, నేను చాలా బాగా వస్తుంది, మధ్యలో వెళ్ళి మంచి బాగా విరిచినటువంటి ఆ పద్మాలని తీసుకొని వస్తాను. దురాశ, మోహము జతుకు ఆశతో దురాశ. పెద్ద ఈతగాడైనప్పటికీ కూడా ఆ చెరువులో మునిగి ఆ పద్మాని కోసం వెళ్తాడు. పద్మమేమో చేతికి దొరుకుతుంది, కానీ పద్మానికి అంటినటువంటి వేరుందండి, తీగె, అది అంటుకుంటుంది, కాళ్ళకు చుట్టుకుంటుంది. ఎంత పెద్ద ఈతగాడైనా పైకి రాలేడు. అట్లనే వ్యామోహం అనేది జాగ్రత్తగా దాన్ని పొందటానికి మనం ప్రయత్నించాలా, లేకపోతే పడనే కూడదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.